ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చూడ సినిమా చూడు. వైఎస్ఆర్సీపీ 12 స్థానాలకు పరిమితమైనట్టుగా తెలుస్తూ ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. సునామీలో సంక్షేమం తల వంచిందని ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని చెప్పి సార్ ఏంటి సార్ అది 175కు 175 వై నాట్ అని వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుంది. ఓడిపోయినటువంటి తన మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే మీరు బాగా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి కాదండి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. వైసీపీలో జగన్ మార్క్ చేసిన అభ్యర్థులంతా కూడా ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రోజా కౌంటింగ్ కేంద్రం వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. చదువురాని దానివని దిగులు చెందకు మాజీ మంత్రి కొడాలి నాని వెనకంజలో ఉన్నారు. అయితే కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. చూడు పొట్టిగున్న రూపు చూడు చేవలేని చూపు చూడు. వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. జిల్లాలనే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నవ్వకే తల్లి చంపేస్తారు ఇక్కడ. నవ్వకే కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. మరి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా.
అటు చూడు బే. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. పొట్టోడికి దోలు తీరిపోయింది. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. ఈ సవాల్ మూత మీద మేసం చెప్పి చెప్తున్నా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. సరే, ఈడు జగనన్న భారీ మెజార్టీతో మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాడన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అసలు ఏంది పరిస్థితి, ఏంది కథ, ఈడు మెహర్బానీ ఏంది, ఈడు ఏమన్నా గంజాయికి పోటీ ఏమన్నా అలవాటు పడినాడా, లేదు జగనన్న వేసుకునే ముందులు ఏమన్నా ఈడు వేసుకుంటున్నాడా? అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఒకటి జరిగింది. రెండవది, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు గెలిచేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే 164 చోట్ల కూటమి జెండా రెపరెపలాడింది. ఏపీలో ఏ పార్టీని అధికారం వరిస్తుంది, ఏ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఉత్కంఠకు ఇంకొన్ని గంటల్లో తెరపడబోతోంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రైట్, ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి సూపర్ హిట్ దిశగా ముందుకు సాగిపోతోంది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఊర్లో ఏమైనా జాతర కాదు బాబు. 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఫ్లాష్ బ్యాక్. ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, ఇవాళకి కూడా ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని ఇసుగెత్తిపోయింది. అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 7 స్థానాల్లో ఆధిక్యంలో విజయం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేవలం 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగబోతున్నారు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించబోతున్నారు మరికొద్ది క్షణాలు. చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చేలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. 2 చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.